చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే గొప్పది, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోటు ఉన్నదా, ప్రార్థన నిలిపింది హాగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే, ఊపిరిని నిలిపింది హాగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే, రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే, రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే, గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే, గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా సిరి, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోటు ఉన్నదా, బలపరచే ఆమోసు ప్రార్థనే, అగాధం నుండి లేపింది యోనా ప్రార్థనే, బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్థనే, అగాధం నుండి లేపింది యోనా ప్రార్థనే, ఉజ్జీవం తెచ్చింది హబక్కుకు ప్రార్థనే, ఉజ్జీవం తెచ్చింది హబక్కుకు ప్రార్థనే, తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్య ప్రార్థనే, తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్య ప్రార్థనే, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా సిరి, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా,
ప్రార్థన తీర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే గొప్పది, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా సిరి, ప్రార్థనా 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 గొప్పది, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే గొప్పది, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. గట్టిగా దేవునికి స్తోత్రం తెలియచేయండి. హల్లెలూయా. మనము తడవు చేయకూడని కొన్ని సంగతులు. తడవు అంటే ఆలస్యం. ఆలస్యం అంటే నింపాదిగా చెయ్యొచ్చులే, వెళ్ళొచ్చులే, చూడొచ్చులే, నింపాదిగా మానేయట్లేదు. ఆలస్యంగా దాన్ని గిరాటేసేయట్లేదు. తడవు చేస్తా 10th క్లాస్ చదివారు, ఎట్ ఎ టైం పాస్ అయిపోయారు, సంతోషం. కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా కంపార్ట్మెంట్లలో కట్టి మళ్ళా రాస్తారు. రాసి వెంటనే పాస్ అయిపోతారు. జస్ట్ 15 రోజుల్లో పరీక్షలు, 5 రోజుల్లో వెంటనే రిజల్ట్స్. ఎందుకంటే ఇంటర్కి ఏమంత ఇబ్బంది ఉండకూడదని. కానీ ఆ సర్టిఫికెట్ ఎలా ఉంటుందో తెలుసా? మొదటిసారి పాస్ అయినోడిది ఒకేలాగా, కంపార్ట్మెంట్లో పాస్ అయింది ఒకేలాగా, మాత్రం రంగు తేడా. తర్వాత స్టార్ గుర్తుంటుంది. ఫెయిల్ అయ్యి మరలా కట్టి పాస్ అయ్యాడు, ఎట్ ఏ టైం పాస్ అవ్వలేదు అని ఒక గుర్తు అన్నమాట. అది అతనికి అదే, ఇతనికి అదే అయితే ఇంకేంటి? కాబట్టి మొక్కుబడి అంటే, కానుక అర్పణం అంటే కేవలం డబ్బు, మనీ అనుకుంటారేమో. అది కూడా అస్సలు అనుకోకండి. దేవునికి ఇవ్వవలసినవి మనం 7 ఉన్నాయి. దాంట్లో 7వది డబ్బు. డబ్బు పెద్ద బేభత్సమేం కాదండి. డబ్బు 7వది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి వర్తమానం ఏంటంటే, మనము తడవు చేయకూడని విషయాలు. దీంట్లో మూలవాక్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఈ 21వ వచనాన్నే ఇప్పుడు వివరిస్తాను. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ఎవరికి?
నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసుక్రీస్తు, నీ ప్రభువైన పరిశుద్ధాత్మ దేవునికి మొక్కుకొనిన తరువాత ఏదో మొక్కుకున్నావమ్మా. డబ్బులే అవ్వచ్చు. డబ్బులు మొదట పెట్టకూడదు, ఏడోది. మొన్న ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక తమ్ముడు అస్తమాను బాధపడుతున్నాడు. ఆ కాన్ఫరెన్స్లో పగలు రాత్రి చికెనే పెడుతున్నారు. అన్నా, నేను చికెన్ తినకూడదని మొక్కుకున్నాను, మటన్ తినకూడదని మొక్కుకున్నా బాగుండు. ఏమంటున్నాడు అంటే, మొక్కుకున్నాడట. చికెన్ అంటే అతనికి చాలా ఇష్టమంట. చికెన్ నేను మానేయాలి, చికెన్ నేను విడిచిపెట్టేయాలని దేవుని దగ్గర మొక్కుకున్నాడంటే, ఇంటి దగ్గర కాన్ఫరెన్స్కి వచ్చే ముందు. ఇప్పుడు కాన్ఫరెన్స్లో 2 పూట్ల చికెనే పెడుతుంటే నా దగ్గర బాధపడతాను. అనవసరంగా చికెన్ మొక్కుకున్నాను. ఏం మొక్కుకోవాలి? బెండకాయలు తిన్నాని, వంకాయలు తిన్నాని మొక్కుకున్నా. ఆ మాట అనలేదు, కానీ నేనంటున్నా, ఏమండి, మటన్ తిన్నాను మొక్కుకున్నా బాగుండు. ఇక్కడ డైలీ చికెనే మొక్కుకోమని ఎవరు చెప్పారు? దేవుడు ప్రేరేపించారు. మన ఆత్మీయ తల్లిదండ్రులు, అయ్యగారు నాన్ వెజిటేరియన్ అంటే మహా ఇష్టం, మాంసాహారాలంటే మహాప్రీతి. భోజనం చేస్తే 2-3 రకాలు ఉండాలి, ఒక రకం కూడా సరిపోదట. అలాగా మాంసం మీద అపేక్షతో అయితే దేవుని సేవకు వచ్చినప్పుడు, పిలువబడినప్పుడు, సమర్పించుకున్నప్పుడు ఎన్నో విడిచిపెట్టారు. దాంతోపాటు ఆయనకి అంత ఇష్టమైనటువంటి మాంసాహారాన్ని కూడా విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి మొక్కు. ఏమండి, దేవునికి అర్పణ, దేవునితో ఒక ఒడంబడిక. అలా నీ దేహం గురించి అవ్వచ్చు, నీ హృదయం గురించి అవ్వచ్చు, నీ ఆభరణాల గురించి అవ్వచ్చు, నీ వస్త్రాల గురించి అవ్వచ్చు, ఏమండి, నీ పరిచర్య గురించి అవ్వచ్చు, నీ పిల్లల గురించి అవ్వచ్చు. హన్న ఒక మొక్కుబడి మొక్కుకొనింది, ఒక్క మగబిడ్డనిస్తే ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం. ఆమె మొక్కది. హల్లెలూయా. యెఫ్తా అనేటువంటి పరాక్రమశాలకుడు ఒక ఆయన ఉన్నాడు. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది, ఇజ్రాయేలీలు ఓడిపోబోతున్నారు. యెఫ్తా దేవునికి ఒక మొక్కుబడి చేశాడు. అయ్యా, ఈ యుద్ధంలో ఓడిపోతే మాకు ఇంకేం మిగలదు. ఈ యుద్ధంలో గనక మమ్మల్ని గెలిపిస్తే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురు ఎవరు వస్తే వారిని వధించి నీకు. యెఫ్తాకు ఒక్కతే కూతురండి, గారాల పట్టి అందగాడు. వాళ్ళ నాన్న యుద్ధంలో ఒంటి చేత్తో నెగ్గేశాడని తెలిసి డాడీ ఎప్పుడొస్తాడు, పూదండలు వెయ్యాలి, ఆ పువ్వులు చల్లి ఆ పువ్వుల మీద నడిపించాలని కూతురు గుమ్మం బయటే ఉంది. తల్లి చెప్తుంది, వస్తారు నాన్న, వచ్చేమా, పడుకో. లేదు, మా నాన్న, మా డాడీ ఒంటి చేత్తో గెలిపించేశాడు. మా డాడీకి దండ వేయాలి, మా డాడీని పూల మీద నడిపించాలి. మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం ప్రారంభమైంది. సైనికుడు చనిపోయాడు. ఆ దేహాన్ని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చినప్పుడు అనేక మంది పూలు, దండలు, కొవ్వొత్తులు పట్టుకొని ఎంతలాగా మన దేశం నా కోసం, నీ కోసమైన ప్రాణాలు వదిలాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు మన కోసమే మనం చేసుకుంటాం, కానీ
దేశం కోసం, సహవాసం కోసం, సంఘం కోసం, అంతెందుకు మీ అన్నయ్య కోసం, మీ చెల్లి కోసం కూడా ఏమీ చెయ్యం. అతని పార్థివ దేహాన్ని స్వాగతించడానికి లక్షల మంది వెళ్ళిపోయారండి. కొత్తగా పెళ్ళయిందంట. ఎంత బాధ. సరే, యెఫ్తా భార్య, అమ్మా డాడీ వస్తారు రామ్మా, నెగ్గేశాం కదా మనం, వచ్చే తల్లి పడుకుందామంటే, లేదు మా డాడీకి ఫస్ట్ కిస్ ఇవ్వాలి, నేను మా డాడీకి ఫస్ట్ దండ వేయాలి, మా డాడీని కింద నడిపించకూడదు, పువ్వుల మీద నడిపించాలి. డాడీ రావడం, శబ్దాలు, గుర్రాలు, రథాలు, టక్ 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 టక్. కొన్ని పాటలు పాడుతుందేమో. రాత్రి అయిపోయినప్పుడు వచ్చారంట యెఫ్తా ఇంటికి. మెలకు తెచ్చుకుని పరుగున నాన్న అని పరిగెత్తిందంట. యుద్ధంలో ఏమని మొక్కుకున్నారు ఆయన యెఫ్తా? నాకు ఎవరు ఎదురొస్తారో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కో నక్కో గాడిదో గుర్రమో ఎవరో వస్తారని అతను అనుకున్నాడు. పోనీ 4-5 పిల్లలు ఉన్నారా యెఫ్తాకి? లేక పుట్టింది ఒక్కతే కూతురు. తను ఎదురు రావడం చూసి పూదండలతో, పూలతో, ముత్యాలతో ఆమె ఎదురొస్తుంది వేసుకుంటా, కానీ నేల కూలిపోయాడు. అమ్మా అని ఏడుస్తున్నాడు. ఏమైంది నాన్న? ఇంత విజయం పొందిన నీవు, ఇచ్చిన నీవు ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పాడు. ఆ బిడ్డ యెఫ్తా కంటే సూపర్ అండి. నీవు యెహోవాకు మొక్కుకొనున్నట్లుగా నీవు నన్ను బలి చేసేయి, అర్పించే నాన్న. యెఫ్తా ఆ బిడ్డ మాట విని సంతోషించి కత్తితో నరికేశాడు. ఎవరిని? కూతుర్ని. ఎందుకని? మొక్కుబడి కోసం. దేవునికి మనం ఎలాంటి మొక్కుబళ్ళు చేస్తున్నాం? దేవునికి ఏదైనా మొక్కుకుంటున్నామా? దేవుని కోసం ఏదైనా విడిచిపెడుతున్నామా? దేవుని కోసం దేన్నైనా వదులుతున్నామా? అయ్యా నేను లోకంతో స్నేహం చేయను, అదో మొక్కుబడి. శరీరం చెప్పినట్టుగా నేను ఉండను, అదో మొక్కుబడి. నా స్నేహితులు రమ్మంటారు, అలా చేయమంటారు, నేను చెయ్యను, అదో మొక్కుబడి. నేను ఆత్మీయుణ్ణి అయ్యా, నేను రక్షణ పొందిన వ్యక్తిని, నేను పరిశుద్ధుణ్ణి, నీ బిడ్డని. హల్లెలూయా. మొక్కుబడి ఏదైనా ఉందా? ఆరోగ్యం బాగాలేనప్పుడేమో నాయనా తెల్లరగట్ల 4 గంటలు లేచేసి ప్రార్థన చేస్తాను నాయనా అంటారు కొంతమంది. ఎప్పుడు జ్వరం వచ్చేసి, ఒళ్ళు నొప్పులు వచ్చేసి నిద్రట్టావు కదా, అప్పుడు జ్వరం తగ్గిపోయింది, నిద్ర పుల్లుగా పట్టేస్తుంది. 4ంటికి లేగాల, 5ంటికి లేవకూడదా? మొక్కుకొనింది ఎవరు? సాకులు చెప్తుంది ఎవరు? దేవునికి స్తోత్రం. చూసారా? ఆరోగ్యం బాగాలేనప్పుడేమో అలాగా, ఉద్యోగం లేనప్పుడేమో అలాగా, పెళ్ళి కానప్పుడు, పిల్లలు కానప్పుడు అలాగా. ఎంతోమందిని మేము చూస్తున్నామండి, ఇల్లు లేదని ఏడ్చిన వారు మంచి ఇల్లు కట్టుకున్నాక మందిరం మానేశారు, మందిరానికి ఆలస్యంగా వస్తున్నారు. పిల్లలు లేరని ఏడ్చి అందరికంటే ముందొచ్చిన వారు పిల్లలను దేవుడిచ్చాక మందిరాన్ని విడిచిపెట్టారు, లేదా మందిరానికి కరాకొరగా వస్తున్నారు, లేదా ఒకవేళ ఆలస్యం అవుతున్నారు. నీవు వచ్చేది ఎక్కడికి? జీవము కలిగిన దేవుని ఇంటికి. దేవుని ఇంటికి. రేషన్ కొట్టుకి ముందే వెళ్తాం మనం. హోసన్న వెస్లీ గారు చెప్పారు కదా, మస్తాన్ మటన్ కొట్టు దగ్గరంట ఎంతసేపు అయినా 2 గంటలైనా 3 గంటలైనా ఈగలు ఎన్ని పట్టేసినా ఏమండి ఆ మాంసం కొడతా ఉంటే ఆ నీళ్లు
ఆ మొక్కలు మన మీద వాలిపోతున్నా అస్సలు ఏమీ పట్టనట్టుగా అక్కడే నిలబడుతుంది. ఎందుకనంటే ఫ్రెష్ మటన్, ఫ్రెష్ చికెన్ పట్టుకుని రావాలి. దేవునికి స్తోత్రం. పళ్ళు కూడా తోమకుండానే వెళ్ళిపోతాం. మరి జీవము కలిగిన దేవుని మందిరానికి నిన్ను కని పెంచి పెద్ద చేస్తూ నీ జీవితాన్ని చక్కబరుస్తూ నీకో భవిష్యత్తు ఇవ్వబోతున్న దేవుని ఇంటికి, దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? ఆలోచించావా? ఏమీ లేనప్పుడేమో అలాగ భక్తి, కొంచెం వచ్చాక, అంతా వచ్చాక భక్తి ఎలా ఎందుకు మారిపోతుంది? డబ్బును బట్టా? డబ్బు ఎప్పుడు ఉంటుందా? బంగారం బట్టా? ఆ డబ్బు, ఆ బంగారమే ప్రాణాలు తీసేస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు. లోకంలో జరుగుతున్న ప్రతి తంతు, ప్రతి హత్య, ప్రతి ప్రమాదం, ప్రతి గొడవ వెనకాల ఏముంది? ధనం, ధనం, ధనం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను. ఏమనంటే, నీ దేవుడైన యెహోవాకు నీవు మొక్కుకొనిన తరువాత, చెప్పండి, ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవంటే చెప్పాను కదా, ఆలస్యం చేయకూడదు. ఇద్దాములే, కంగారేముంది, ఇద్దాములే, తడవ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని, నువ్వు తడవ చేసినా మర్చిపోయినా ఆయన మాత్రం ముక్కు పిండి, అవి అవసరమా మనకి? ముక్కు పిండించుకోవడం అవసరమా? దేవునికి స్తోత్రం. రాబట్టుకుంటానని చెప్పింది ఎవరు? చెప్పండి అమ్మ, ఎవరు రాబట్టుకుంటానని చెప్పారు? నీ దేవుడు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా తప్పక, చెప్పండి చెప్పండి, తప్పక, తప్పక నీ వలన, నీ ద్వారా దాన్ని రాబట్టుకుంటాడు. ఇంకో మాట ఉంది దాని పక్కన, అది నీకు, నీ ద్వారా లాగేస్తాడు అయినా. రెండోది రెడ్ లిస్ట్లో పెట్టేస్తాడు నిన్ను. వినండి, నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించటానికి తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. అది ఏదైనా సరే, సమయం ఇస్తానన్నావా, నీ దేహాన్ని ఇస్తానన్నావా, పరిచర్య చేస్తానన్నావా, పరిచర్యలో ఉంటానన్నావా, సేవకునికి సహకారిగా ఉంటానన్నావా, సంఘములో నువ్వేం చేస్తానన్నావు, ఏది మాట ఇచ్చావు, చెయ్యి. వెనక్కి తగ్గొద్దు, ఆలస్యం చెయ్యొద్దు. దేవుడు తన దాసులుండి మాట్లాడుతున్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం మనం. నా మట్టుకు నేనే కొన్ని చోట్ల దేవుడు నాతోనే మాట్లాడతారు, కొన్ని నేను కూడా మొక్కుకొట్టాను. మొక్కుకున్న దాన్ని చెల్లించేయాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, వారానికో పూట ఉపవాసం ఉంటాను, నెలకో రాత్రి హోల్ నైట్లో ఉంటాను, మొక్కుకుంటాం. దాన్ని చెల్లించటానికి ఆలస్యం, ఆలస్యం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, తడవ చెయ్యొద్దు ఆ విషయంలో. ఎందుకంటే దేవుడు తప్పక దాన్ని తీసేసుకుంటాడు. సమయం చెప్పావా, సమయాన్ని తీసేసుకుంటాడు నీ ద్వారా. ధనం చెప్పావా, ధనం లాగేస్తాడు దేవుడు. ఇంకోటి చెప్పావా, తీసేసుకుంటాడు ఆయన. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనకి ఎవ్వరు ఎక్కువ కాదు. రెండోది, అది నీకు పాపమవుతుంది. చెప్పండి, అది నీకు నాకు. దేవునికి స్తోత్రం.